జూమ్ చేసు. ఈడ కూడా టిఫిన్ లేదంట, దిగకు కనిపిస్తుంది. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడే మరి ఎట్లుంటది సన్ స్క్రీన్ రాస్తే. చాయ్ పెట్టుకుంటావా పొద్దు పొద్దు? Guys, good morning everyone, all the way from Vizag. So ఇప్పుడే అంతే, అది వచ్చేసా స్లోలా. గుడ్ మార్నింగ్. హాయ్. సో వాట్సాప్. సో ఇప్పుడు ఇలా మనం ప్రాక్టీస్ చేద్దాం అండ్ ఆల్సో ఆఫ్ రోడ్. ఈమెయిల్ వెళ్ళిపోయిందా? హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. సో ఏం చేద్దాం ప్రాక్టీస్లో? సో ఫైనల్గా నువ్వు అయితే నీ ఆర్ఎస్ఏ మోటో పార్క్ అయితే ఓపెన్ చేసినావు సక్సెస్ఫుల్గా. ఇదే ఫస్ట్ డే ఇది ప్రాక్టీస్ చేశాను అన్నమాట. మన మేము కూడా ఫస్ట్ డే, మేము కూడా ఫస్ట్ డేనా? మనమేనా? మనతోనేనా? సో అక్కడ వెళ్ళి మనం స్టంట్స్ ప్రాక్టీస్ చేద్దాం అండ్ ఆల్సో ఆఫ్ రోడ్ కూడా చేద్దాం. మొన్న ఒకటే ట్రయల్ కొట్టినాము. సో అదే వీడియో ఇది కంటిన్యూ చేస్తాను అనమాట. సో మొత్తం కలిపి ఒకటే బ్లాగ్ వేసేస్తా. అండ్ ఇప్పుడు వచ్చేసి రిషిది డీటెయిల్స్ పెడతా కింద. వైజాగ్లో ఆఫ్ రోడ్ అయినా అండ్ మన స్టంట్స్ అయినా మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే, నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ హిమ్, ఆర్ఎస్ఏ మోటో పార్క్ అని చెప్పేసి. సో పాల ప్యాకెట్లు వేస్తాను చూడు. చాయ్ పెట్టుకుంటావా పొద్దు పొద్దు? చాయ్ పెట్టుకుంటావా పొద్దు పొద్దు? మనోడు ఇది వేస్తాడు అబో. నాకు అర్థం కాలేదు సార్. ఏ దాల్లోగా ఏ దాల్ మగర్ అయితే మొత్తం అందరు బ్లాగింగ్ తోటి ఫుల్ రెడీ అంటారు. మార్నింగ్ ఫ్రెష్ గా రెడీ అయిపోయారు. కాదు నువ్వు తెల్లగాను. మరి ఎట్లుంటది సన్ స్క్రీన్ రాస్తే? గుడ్ మార్నింగ్ రిషి. చలో. సో ఇప్పుడు ఒక మనిషిని పరిచయం చేస్తా. ఫుల్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఎనర్జీ ఫుల్. గుడ్ మార్నింగ్ చేసి వచ్చినా దా వస్తలేను. హెల్మెట్ పెట్టుకొని వచ్చినావు. మరి హెల్మెట్ పెట్టుకొని వచ్చినావు, వెళ్తున్నావా? బాయ్. సో గైస్ విఎస్ఏ ఎంతమంది గుర్తుపట్టారు కింద కామెంట్ చేయండి. నువ్వే వేస్తావా? నేనే. సో హ్యాపీ జర్నీ. రైట్ చెప్పు. నువ్వు వెళ్తున్నావు డ్రాప్ చేయడానికి? ఓకే రా. సేమ్ నీ మోడల్. ఈడ కూడా టిఫిన్ లేదంట, దిగకు కనిపిస్తుంది. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. లైట్గా కానీ ఇప్పుడు ఇది ఎంత మనం చెప్పినా అది. సో గైస్ ఇప్పుడే మనం అయితే ట్రాక్ అయితే రీచ్ అయిపోయాము. ఒకసారి చూసుకోవచ్చు. సో ఇది స్టండర్ అని అనమాట. అండ్ అక్కడ వచ్చి పార్కింగ్ ఇక్కడ. అండ్ ఇట్లా స్ట్రైట్ వెళ్తే ఇది ఫ్లాట్ ట్రాక్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ బోర్డు ఉంది కదా, ఇట్లా నుంచి ఫ్లాట్ ట్రాక్ అక్కడ కనెక్ట్ అయితే మనం ఆల్సో ఇట్లా కూడా వెళ్ళచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఫ్లాట్ ట్రాక్ అండ్ జంప్స్ కూడా ఉన్నాయి అనమాట. సో జంప్స్ అయితే అసలు డేంజరస్. ఇట్లా ఆడిపోయి ఇట్లా జంప్ చేయాలంటే భయం అవుతుంది. కొంచెం అలవాటు అయితే ఇంకా బాగుంటుంది. సో ఫ్లాట్ ట్రాక్ అయితే మనకు తెలుసు ఆల్మోస్ట్ మనము అంటే ఇంకా షూటింగ్స్లో నడుస్తూనే ఉంటాం. అండ్ చిన్న 2 feet 3 feet జంప్ చేస్తాం కాబట్టి మనకు అంత ఏం అనిపించదు. కానీ పెద్ద ఉండేది ఏదే ఈ జంపులు అంతే. షూటింగ్ 2 feet 3 feet 4 feet కొడతాం కదా. బట్ ఆఫ్ రోడ్ హంప్స్ మినిమం ఉండాలి ఆ మాత్రం. పోవాలంటే నాకు భయం అవుతుందేమో. మళ్ళీ కాలు ఇట్లా అన్నా అనుకో భయం అవుతుంది. చూద్దాం ఒక రైడ్ అయినా కొడదాం ఇవాళ. కొట్టు అని బిర్లకి కొట్టు. సో
సో ఆ జెమ్స్ కొడుతుంటే క్రేజీ ఉంటుంది. జూమ్ చేసు. సో ఈ ఆఫ్ రోడ్ అయితే ఆఫ్ రోడ్ ట్రాక్ ఉంది అండ్ ఆల్సో ఫ్లాట్ ట్రాక్ కూడా ఉంది. సో ఫ్లాట్ ట్రాక్ అయితే మనం కొడుతూనే ఉంటాం ఎప్పుడు. కెమెరా వీడియో తీసేటప్పుడు కొంచెం ఏమంటారు బిజార్ అయిపోతారు అనమాట. ఇట్లాంటి ట్రాక్ ఉండడం అసలు క్రేజీ అసలు. అండ్ మంచిగా ఇలా కంటైనర్లు వేసుకొని ఒక 2-3 ఇల్లు లాగా ఉంటాయి కదా, సో వేసుకొని మంచిగా పొద్దున్నే లేచి ప్రాక్టీస్ చేసుకోవాలి, మళ్ళీ పోయి వండుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి, మళ్ళీ పోయి వండుకోవాలి. డెఫినెట్లీ డైలీ 8 hours ప్రాక్టీస్. మస్తు డేంజర్గా ఇట్లా మంచిగా అన్ని ట్రిక్స్ నేర్చుకొని అప్పుడు చెక్అవుట్ చేస్తుంది. इतनी दूर है गाड़ी स्टिल वो इधर कनेक्ट हुआ भाई. जस्ट इमेजिन ऑफ रोड ट्रैक पे कैसा रहेगा उसके साथ मैडनेस. సర్ఫేస్ ఇంతసేపు కొంచెం సేపు ప్రాక్టీస్ చేయగానే ఎట్లుంది కదా హ్యూమిడిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హ్యూమిడిటీ అది సన్ లేకుండా కానీ లైక్ చాలా వేడి చాలా వేడి. వేరే ఉంటుంది స్టోరీ. స్లిప్ కొట్టి పడ్డా. దిగి మొత్తం పల్టీ కొట్టిండు. ఏం చేసిన అంటే వేరే పంట వేసుకొని వచ్చిన చూద్దాం ఆడ ఇట్లా తిప్పుతుంది ఏంది. ఇప్పటిదాకా 2 రౌండ్లు అయితే కొట్టింది, బాగానే నడిపింది. లెట్స్ అయితే పోతుంది చూద్దాం. ఓకే
నించో నించో స్టాండ్ స్టాండ్ లేచి నించో ఇప్పుడే చెట్టు నుంచి తెంపి నీట్గా తింటాం అనమాట. ఇంకా తిన్నా ఇదే ఖతం చేసేస్తాం. సో గైస్ 2 ల్యాపులు పెట్టినా చేతులు తీయలే నువ్వే పిలుస్తాను. ఇంకో 2 ల్యాపులు కొట్టు. సరే నేను కొట్టిన వీడియో కూడా తీయలే, కానీ ముందు కొట్టిన వీడియోలోనే వేస్తాను. నేను జంప్ హైలైట్ కొడతా, క్రేజీ కొడతా, చూడండి మీరు అని అనుకోకండి, చూడండి.